హాయ్ అండి. వెల్కమ్ టు సురేఖ వరల్డ్. ఇవాల్టి వీడియో స్పెషల్ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ ఫ్రైడ్ రైస్ అండి. దీన్ని చాలా సింపుల్‌గా, టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎప్పుడన్నా నార్మల్ ఫుడ్ తీసుకుంటూ బోర్ అనిపించినప్పుడు ఇలా డిఫరెంట్‌గా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారండి ఇలాంటి చేసి పెట్టేస్తే. పిల్లలకైతే లంచ్ బాక్స్‌లో కూడా పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. ఇది మంచి ప్రోటీన్ ఫుడ్ కాబట్టి పిల్లలకు కూడా హెల్త్‌కి చాలా మంచిదండి. అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్‌గా ట్రై చేయండి. ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్‌ని నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ చేయండి. టేస్టీగా ఎంజాయ్ చేసేయండి. సో, ఇంత టేస్టీగా ప్రిపేర్ చేసుకునే పన్నీర్ ఫ్రైడ్ రైస్‌ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. ఇక్కడ నేను 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి. దీన్ని ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకున్నాను. ఫ్రైడ్ రైస్‌కి ఎప్పుడైనా మిల్క్ పన్నీర్‌ని తీసుకోండి. కొన్నిట్లో సోయా మిల్క్ పన్నీర్ కూడా ఉంటుంది కదా! వాటికంటే మిల్క్ పన్నీరే టేస్ట్ బాగుంటుందండి. సో, ఇలాంటి ఫ్రైడ్ రైస్‌కి తప్పకుండా ఇలా తీసుకోండి. సో, ఇలా పీసెస్‌గా కట్ చేసుకొని సైడ్ ఉంచుకోవాలండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకోవాలి. పాన్ తీసుకొని అందులో 2 స్పూన్స్ నేను బటర్ యాడ్ చేశానండి. ఫ్రైడ్ రైస్‌కి బటర్ యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. సో, నేను 2 స్పూన్స్ బటర్ యాడ్ చేశాను. మీకు గనక బటర్ అవైలబుల్‌గా లేనప్పుడు నార్మల్ ఆయిల్‌ని యూజ్ చేయండి. సో, ఇక్కడ బటర్ అంతా కరిగిన తర్వాత దీనికి ఒక చిటికెడు పసుపుని యాడ్ చేయాలండి. ఇలా బటర్‌లో కానీ, ఆయిల్‌లో కానీ పన్నీర్‌ని టోస్ట్ చేసుకుంటే ఫ్రైడ్ రైస్ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. అలాగే దీనికి నేను కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్‌ని కూడా యాడ్ చేశాను. తర్వాత వచ్చేసి కొద్దిగా మిరియాల పొడిని కూడా యాడ్ చేశానండి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి అంతటిని కలుపుకోవాలి. ఇలా బటర్‌లో వేసిన స్పైసెస్ అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత దీనికి మనం చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసిన పన్నీర్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ పన్నీర్ పీసెస్‌ని అన్నిటిని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. జస్ట్ 1 మినిట్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువసేపు ఫ్రై చేస్తే ఏమవుతుందంటే పన్నీర్ పీసెస్ అనేవి గట్టిగా అయిపోతాయి. అంత టేస్ట్ కూడా పర్ఫెక్ట్‌గా రాదనమాట. జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. సాఫ్ట్‌గా వచ్చేస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ పీసెస్‌కి ఇలా స్పైసెస్ అంతా పడుతుంది కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో, ఇలా ఫ్రై చేసిన తర్వాత కలర్ చేంజ్ అయ్యాక దీనికి కొద్దిగా జస్ట్ ఒక 1 స్పూన్ దాకా టమాటా సాస్‌ని యాడ్ చేశానండి. ఇలా టమాటా సాస్ యాడ్ చేయడం వల్ల కలర్ కానీ, ఆ టేస్ట్ కానీ చాలా బాగుంటుందండి. ఫ్రైడ్ రైస్‌కి అయితే కంపల్సరీ ఇలా ఫస్ట్‌గా ప్రిపేర్ చేసుకుంటేనే ఈ పన్నీర్ అనేది టేస్ట్ బాగుంటుందండి. డైరెక్ట్‌గా మీరు రైస్‌లో యాడ్ చేసి చేస్తే దాని టేస్ట్ కంటే ఇలా ముందుగా ఫ్రై చేసిన టేస్టే చాలా బాగుంటుందండి. సో, చూడండి ఇక్కడ పన్నీర్ పీసెస్ అనేవి చాలా సాఫ్ట్‌గా వచ్చేసాయి కదా! సో, ఇలా ఉంటాయండి. మీరు కాస్త ఎక్కువలా ఫ్రై చేసినా కూడా పీసెస్ అనేవి గట్టిగా వచ్చేస్తాయి. అంత టేస్ట్ చేంజ్ అయిపోతుందండి. పన్నీర్ పీసెస్‌ని తీసేసిన తర్వాత అదే పాన్‌లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత హీట్ చేసుకుని దాంట్లో కాజుని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ ఫ్రై చేసుకోవద్దండి, మాడిపోతాయి. లో ఫ్లేమ్‌లో పెట్టేసి ఫ్రై చేసుకుంటే గనక మంచి కలర్ వచ్చేస్తాయండి. కాజుని ఎప్పుడైనా లో ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేస్తేనే పర్ఫెక్ట్‌గా వచ్చేస్తాయండి. అందులో వీటిని పూర్తిగా ఫ్రై చేయకూడదండి. జస్ట్ ఒక 50% ఫ్రై చేస్తే చాలండి. ఇలా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే పాన్‌లో ఆయిల్ ఉంటుంది కదా! ఇంకా వేరే ఆయిల్ యాడ్ చేయొద్దండి. సో, ఇదే పాన్‌లో కాస్త జీలకర్రని యాడ్ చేయాలండి. ఇది కొద్దిగా చిటపటమంటున్నప్పుడు సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిని కూడా ఇందులో యాడ్ చేయాలండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేదానికంటే ఇలా ఫ్రైడ్ రైస్‌కి వెల్లుల్లి కానీ, అల్లం కానీ ఇలా చిన్న చిన్న పీసెస్‌గా చాప్ చేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. మధ్య మధ్యలో తగులుతూ ఉంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో, నేనైతే ఫ్రైడ్ రైస్ కానీ ఏ రైస్ ఐటెమ్స్‌కైనా ఇలానే చేస్తానండి. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. సో, మీరు తప్పకుండా ఈ టిప్‌ని ఫాలో అవ్వండి. సో, ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీనికి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు వీటన్నిటిని కలుపుకుంటూ జస్ట్ ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత దీనికి సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసి అంతటిని ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ మంచిగా ఫ్రై అయితేనే రైస్ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. దీనివల్ల టేస్ట్ అనేది ఫ్రైడ్ రైస్ ఎన్హాన్స్ అవుతుంది. సో, మీరు తప్పకుండా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. సో, ఇలా ఫ్రై అవుతుండగా నేను కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేశానండి. తర్వాత వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. సో, ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా! ఇప్పుడు దీనికి 2 రెమ్మల కరివేపాకుని యాడ్ చేశానండి. యాడ్ చేసి అంతటిని ఒకసారి కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలండి. నార్మల్‌గా అయితే ఫ్రైడ్ రైస్‌కి సాసెస్ వాడుతూ ఉంటారు కదా! అంటే సోయా సాస్ కానీ,
రెడ్ చిల్లీ సాస్ కానీ ఇలా యూజ్ చేస్తూ ఉంటారు కదండి. నేను అవేమీ యూజ్ చేయలేదు, న్యాచురల్గా చేశానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. సో ఇప్పుడు ఫ్రై అవుతుండగా కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత అంతటినీ ఒకసారి కలుపుకోవాలి. ఫ్రైడ్ రైస్కి సాస్ యాడ్ చేస్తేనే టేస్ట్ వస్తుంది అనుకుంటే పొరపాటే అండి. సో ఈ విధంగా ట్రై చేయండి. రైస్ అనేది టేస్ట్ చాలా చాలా బాగా వచ్చేసింది. నేను దీనికి ఏం చేశానంటే ఒక 2 టమాటాస్ తీసుకొని మిక్సీ పట్టేసి ఆ ప్యూరీని ఇందులో యాడ్ చేశానండి. యాడ్ చేసి అంతటిని ఫ్రై చేసుకున్నానండి. దీని ప్లేస్లో టమాటా సాస్ని యాడ్ చేయలేదు నేను. ఇలా టమాటాలని మిక్సీ పట్టేసి ప్యూరీ వేసాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు ఈ టిప్ తప్పకుండా ఫాలో అయిపోండి. ఇలా టమాటా ప్యూరీని యాడ్ చేసిన తర్వాత వాటర్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత దీనికి నేను కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేశాను. అలాగే కొద్దిగా ధనియా పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నానండి. అలాగే దీనికి కొద్దిగా గరం మసాలాని యాడ్ చేయాలి. అలాగే కొద్దిగా ఫ్రైడ్ రైస్ పౌడర్ని కూడా యాడ్ చేశానండి. జస్ట్ లిటిల్ బిట్ యాడ్ చేస్తే సరిపోతుందండి. యాడ్ చేసిన తర్వాత అందరినీ ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. మనం పచ్చివాసన పోయే వరకు ముందుగా ఫ్రై చేసుకున్న తర్వాతనే ఈ మసాలాలని యాడ్ చేయాలండి. లేకుంటే ముందుగా యాడ్ చేస్తే టేస్ట్ చేంజ్ అయిపోతుంది. సో ఇలా పచ్చివాసన పోయిన తర్వాత అయితే టేస్ట్ బాగుంటుంది. సో ఇలా అంతా మగ్గిపోతుంది కదా. సో ఇలా ఆయిల్ పైకి వచ్చేటప్పుడు ముందుగా రైస్ చేసి పెట్టుకుంటాం కదా, దాన్ని కాస్త చల్లార్చి దీనికి యాడ్ చేయాలండి. అలా చేస్తేనే రైస్ పొడి పొడిగా వస్తుంది. ఇంకో టిప్ ఏంటంటే ఇందులో మీరు రైస్ ఉడికించుకునేటప్పుడు పొడి పొడిగా రావాలి అంటే రైస్ ఉడికేటప్పుడు 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తే గనక రైస్ అనేది పొడి పొడిగా వచ్చేస్తుందండి. సో ఇలా ఉడికించుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసి అంతటిని కలుపుకున్నాను. తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ని కూడా ఇందులో యాడ్ చేసి అలాగే కాజుని కూడా ఇందులో యాడ్ చేసిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరని కూడా ఇందులో యాడ్ చేసి అందరినీ ఒకసారి కలుపుకోవాలండి. ఇలా అన్నీ ఒకేసారి యాడ్ చేసి కలుపుకోవడం వల్ల మసాలా అనేది అంతటికి ఈవెన్గా పట్టేస్తుందండి. సో మీరు 1 బై 1 వేసుకొని కలుపుకున్నట్లయితే ఈ పన్నీర్ పీసెస్ అనేవి చెదిరిపోయినట్లు అయిపోతాయి కదా. సో అందుకనేసి నేను అన్నీ ఒకేసారి యాడ్ చేసి కలుపుకున్నానండి. చూడండి అంతా కలిపిన తర్వాత రైస్ అనేది ఇలా వచ్చేసింది. ఇలా అంతా కలుపుకున్న తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ అలా ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చండి. నా దగ్గర అయితే లేవు కాబట్టి నేను యాడ్ చేయలేదు. కలర్ అయితే చాలా బాగుందండి. అలాగే టేస్ట్ కూడా సూపర్గా వచ్చేసింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉందండి. పిల్లలకి ఇలా చేసి పెట్టేస్తే చాలా ఇష్టంగా తింటారండి. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. సో ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ రైస్ని ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక టేస్ట్ చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీలాంటి మరికొంతమంది వ్యూవర్స్కి రీచ్ అవుతుంది. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ.